ఇదే ఇదిగో తీ ఏయ్. చిక్కి తీయాలి చిక్కి తీసి ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రో హంటర్ని తెప్పించాము 1700 రూపాయల మెషిన్కి బ్రైట్ కాస్టింగ్ రీల్. ఓకేనా, దీనికి ఇదిగో ప్రో హంటర్ 9 నెంబర్ లైన్ ఎక్కిస్తున్నాం. నేను నా మనవని ఎత్తుకుంటే వెళ్తాను, నేను రానని చెప్పిందా నిన్న. చెప్పింది మేము అడిగాం అక్కడ. సర్లే మాట్లాడుకుంటారు. ఇదేం పండుగలు రాను ఆయన. ఫ్రెండ్స్ మా డాడీ ఎక్కిస్తున్నాడు అనమాట, చూడండి. మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకొని వచ్చింది, దీనికి 90,000 దీనికి ఒక్కదానికి. మాకు ఏమైనా అక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ వస్తలేదు, ఊరుకుంటారు. ఇదిగోండి నాటేస్తున్నాను అనే నువ్వు కూడా చూడు. ఇదిగో ఇది ఎలా వేస్తారు చూపిస్తాను చూడు. నాటేటి వచ్చి నీకు నాటేటువంటి తెలుసా? అదే ముళ్ళు కాదు, ముడి. నాటంటే ముడి, ఇంగ్లీష్లో నాటంటే దాన్ని. ఆ ముడి మామూలుగా మన పీట ముడి అయితే అట్లా వేయకూడదు, దీన్ని ప్రొఫెషనల్ ముడి ఉంటుంది. ఇదిగో ఇటు చూడు వేస్తున్నాను చూడు. ఫ్రెండ్స్ మా డాడీ నాటేస్తున్నాడు అనమాట. అది అట్లా కాదు, చేతికి ఫస్ట్ చుట్టుకుని ముళ్ళుకేయాలి. నాటిని విధాలుగా వింత వింతంగా ఇంట్రెస్ట్ ఉంటుంది తెలిసే, అందరే వాళ్ళు కాదు. ఇది చిక్కడిపోయింది. వింత వింతని కూడా ఇవ్వచ్చు అనమాట. అది చిక్క, అది బంతున ఉంది కదా, దానికి రీల్కి ఎక్కిచ్చేస్తారు. ఫుల్ పవర్ఫుల్ అనమాట. ఏమోనమ్మా ఇంటి మీద తేలదు మరి. నాకొచ్చింది అది ఏమో ఆపరేషన్ చూపి. నాకు ఆపరేషన్ పడుతుంది, గర్భం తీసేయాలంటున్నారు. చెల్లిపోకుండా పోతుంది, ఇప్పుడు చెల్లు నడుపు మొన్నే తీసేస్తానండి డాక్టర్ అమ్మ. మేడం అది ఊపిరి లోపల చిన్న చిన్న బబుల్స్ గర్భసంచిలో అది అలాగే ఉండితే కనుక క్యాన్సర్లో పడతారు. ఆ మాంసం నేను వేసుకుంటాను అన్నానా, ఇచ్చారా? కర్ర ఇచ్చుకుని నా చుట్టూరే తిరుగుతుంది, నా చుట్టూరే తిరుగుతుంది. సర్లే అమ్మ, నీ మంచానికి దండం, నీకో దండం అని అదే అక్కడే పెట్టేసాను. కొడుకోలే 4 రోజులు వేసుకున్నాను, 4 రోజులు కూడా కర్ర ఇచ్చుకుని వస్తుంది. సర్లే అక్కడ నీ మంచానికి నీకు లంక అనుకోవట్లే అని ఇదిగో పెట్టేస్తున్నానని దానికి చేరేసాను అనమాట. కొడుకోలే మళ్ళీ కాపాడలేదు. అదే పండగ కదా, పండగ అది ఏదంటే క్రిస్మస్ పండగకే ఆ పలవ ఉండేది. పలవ ఉండి తీసి కూర పలవ తీసి ఇంట్లో పెట్టాను. ముందు మాట్లాడతాడే వండింది తీసి ముందుగాను తీసి అక్కడ కాకిరికి ఇచ్చారు అనమాట. ఏంటంటే వీళ్ళకి
అటువంటిప్పుడు ఈ పండగకి ఏం పాపులర్ చేస్తారంటే అన్నమాట వాళ్ళు తిరుగుతూ ఫిషింగ్ ఉంటారు లైన్. ఆత్మలో. వాళ్ళు మనల్ని ఏదో చేస్తారని కాదు, అవును. అలా అయితే మనం పెట్టింది పెట్టేస్తే వాళ్ళు తినేసి పోతారు. అది వాళ్ళ ఆశ చాలా తీరిపోతుంది పవర్ వాళ్ళ. అనే అది అది కట్టరా నాయకురా అంట అదే అక్కడ ఎట్టింది చూడు. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. అలాగా సో మా డాడీ అవన్నీ వస్తువులు కొన్నాడు అనమాట. నా మంచం అని నేను అంటున్నాను, ఇది నా మంచం అంటుంది. సరేలే నీ మంచం అయితే ఇక్కడ పెట్టేస్తున్నానులే. చెప్తానండి ఇవాళ. ఏ నన్ను కూడా తిరుగుతాంటావా? నేను ఎందుకు తిడతా? నిన్ను నేను ఏమన్నా అన్నాను అనుకో, ఇదిగో వచ్చేద్దే. ఇది పట్టుకొని అలా పట్టుకో. రెండో ఇదో కృష్ణకేమో తల్లికి కృష్ణ తప్ప మూడో మనిషిని తట్టుకునేవారు కదా ఆయన. నిజంగాను నాకు తెలిసిన సంగతి. ఒకసారి సున్నంలో చేసింది అక్క. నువ్వు ఇద్దరం వచ్చాము, అప్పుడు పిల్లలు పుట్టలేదు. ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరికి సరిపోతే ఇవ్వాలా దాసి కొడుకు ఒక్కడికి ఇచ్చింది. ఇప్పటికి కూడా నా మనసులో పోలేదు. నాకు మనసులో ఇప్పుడు అంతే అసలు వేరేంటి వేరే కదండి. అంటే వాళ్ళు కూడుతున్నారని నేను ఎదురు కూడా తెలిపోతావు నాకు. ఇంట్లో ఫ్రెండ్స్ చూడండి, అలా చుడుతున్నాడు మా డాడీ. వీడియో రికార్డ్ అవుతుంది. మనమైతే ఇప్పుడు ఏలూరు నదికి వెళ్ళి అసలైన ఫిషింగ్ హంటర్ చూద్దాం. ఈయనే విలేజ్ ఫిష్ హంటర్ కిషోర్ బాబు. లూజ్గా ఎక్కేసిందా? ఎక్కట్లేదేంటి? టైట్గా ఉందా? టైట్ ఏం లేదు. ఏదో అయ్యిందంట, మనం కూడా చూద్దాం. అంత చాలు కదాడే. సరిపోద్దంటావా? నిండిపోయిందా? నిండిపోయింది కదా. అది ఇంకా ఉంది. అది నిండిపోయిందేమో. ఇవన్నమాట ఫిషింగ్ కేసేవన్నమాట కొన్నారు. ఏదో అయ్యింది, చూద్దాము మనం కూడా. ఉష్ దాన్ని అటు ఇటు తిప్పాలేమో ఫ్రీగా అవటానికి. లూజ్గా పెడితే తిరిగిద్ది. నిండిపోయిందంట మరి. కొంచెంసేపు స్టాప్ చేసే వీడియో ఆపేసేది. సో మళ్ళీ తర్వాత కలుద్దాం. వీడియో పిండ్లు కలపడం ఇది మా మొక్కలు తీ మాకు ఓన్లీ ఇదే చూడమే బాబు. మొక్క తీకు అక్కడికి వెళ్ళి అటు చూడు కలుపుతుంది. టేప్ వేసేస్తే అయ్యి టేపా యానిక్కాయలు చిదగొడుతున్నారు అన్నమాట. యానిక్కాయలు ఫస్ట్ చిదగొట్టి
మామిడికాయలు చిరగొట్టి ఇలా వేస్తారన్నమాట. అమ్మా ఇలా వేస్తారన్నమాట. అయ్యో గ్యాస్ ఇస్తానన్నాను మరి. సో ఇప్పుడు పిండిలో కలుపుకుంటున్నాం చేపలకి. తౌడు ఇది రైస్ మిల్ నుంచి తీసుకొచ్చాను 2 కేజెస్. 2 కేజెస్ తౌడు అనమాట. తౌడు 2 గ్లాసులు తీసుకుంటున్నాం. 2 గ్లాసెస్ తౌడు తీసుకుంటున్నారు. పిండి కలుపుకుంటున్నాం. 2 గ్లాసెస్ తౌడు తీసుకుంటున్నారు. గోధుమ పిండి ఇప్పుడు గోధుమ పిండి అంట, వేపుకున్న గోధుమ పిండి. ఇది తౌడు అనమాట. ఫ్రెష్ది ఈరోజు తీసుకొచ్చాం. తౌడు రైస్ కొబ్బరి పొడి వేపుకున్నాము. కొబ్బరి పొడి అనమాట వేపుకున్నారు. గోధుమ గోధుమ పిండి లైట్గా దూరగా వేయించాం అనమాట. గోధుమ పిండి కూడా వేయించారు. గాలికాయలు నలగొడుతుంది మెత్తగాను. చెప్పు చెప్పేసింది, అయిపోయింది ఆల్రెడీ. రైస్ పిండి తర్వాత తౌడులో గోధుమ పిండి వేపింది కలుపుకుంటున్నారు. అన్ని మెత్తగా పక్కన మిక్స్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇది వేస్తారు. మైదా పిండి తర్వాత మైదా పిండి కలుపుకుంటారు. చూడండి చేపలకి బాగా కలుపుకుంటున్నారు. చూద్దాం మరి మనం కూడా. ఇవి గోధుమ పిండి కొంచెం కలుపుకున్నారు తౌడులో. 2 గ్లాసెస్ తీసుకుని దాంట్లో కలుపుకుంటున్నారు. 2 గ్లాసెస్ తౌడు తీసుకుని దీంట్లో వేసుకుని వేపుకున్న గోధుమ పిండి దీంట్లో వేసుకున్నారు. 2 గ్లాసెస్. నెక్స్ట్ కొద్దిగా మైదా పిండి వేసుకుంటున్నారు. మైదా పిండి వేసుకున్నారు. ఇది లాస్ట్కి వేస్తారనుకుంటా. కొబ్బరి పొడి వేపుకున్నది. ఇది వరిపిండి అంట. మిక్సీలో ట్రై చేస్తానండి. ఈ వరిపిండి అన్నమాట. చూడండి ఇదేమో బాలామృతం. ఇదేమో బాలామృతం అంట. ఇది బాలామృతం అంట. కలుపుకుంటారు. ఇది కూడా కొద్దిగా కలుపుకుంటున్నారు. బాలామృతం అంట. ఇది కొద్దిగా తీసుకున్నారా? అయితే కొద్దిగా తీసుకున్నారా బాలామృతం? బాలామృతం కొంచెం తీసుకుంటున్నా. హాఫ్ గ్లాస్ బాలామృతం తీసుకున్నారంట. మనం కూడా కొద్దిగా అలా ట్రై చేద్దాం వీళ్ళతో పాటు వెళ్ళి. అవి తీయండి, కొండలు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది.
ఇది వేసుకుంటారా అండి? తర్వాత కొబ్బరి పొడి వేస్తాం. కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసుకుంటున్నారు. వేపుకున్న కొబ్బరి పొడి వేయించింది. వేయించింది. బాగా కలుపుకుంటున్నారు దాన్ని. ఏంటిది? బాలామృతం. చక్కటి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుందంట. ఇప్పుడు వీటి ఇదిగోండి అరటిపళ్ళు కడుపుతాం. అరటిపళ్ళు కూడా వేస్తున్నారు. ముదిరినవా? అరటిపళ్ళు వేస్తున్నారు. ఎన్ని రోజులు వస్తుంది? రోజు అయిపోవాలి. మిగిలితే జాగ్రత్త ఫ్రిడ్జ్లో పెట్టాలి. రేవుడు పని చేస్తుంది. బయట పెడితే స్మెల్ వచ్చేది. పుచ్చికేమో లైట్ పుల్లగా ఉండాలంట. చీలవతికేమో తీయగా ఉండాలి. ఇలా ఒక్కో దానికి ఒక టేస్ట్. ఇప్పుడు కొంతమంది గుడ్డు మాంసం ఇష్టం, కొంతమంది పంది మాంసం ఇష్టం, కొంతమంది చికెన్ ఇష్టం, కొంతమంది మటన్ ఇష్టం. అట్లాగా ఇవి కూడా. ఇది బాగా కలుపుకుంటారు. పర్మనెంట్కి ఓన్లీ కప్పలు, పరిగులు ఇవే కావాలి దానికి. వేరే ఏం తింటారు. ఇంకా ఉన్నాయి అరటిపళ్ళు చాలా అనుకుంటా. సరిపోతుంది. అరటిపళ్ళు అక్కర్లేదు. ఇంకా ఎగ్గేస్తున్నావుగా. ఎగ్గ అక్కడే కలుపుతాయి. ఇదిగో యాలక్కాయ పొడికి నాకు అది వరిపిండి ఏది ఇదేనా, ఇది వేసేసి యాలక్కాయ పొడి వేస్తా. వరిపిండి ఇందులో వేసినట్టున్నా కదా? వేయలేదు, ఇప్పుడే తెచ్చింది అక్క. కొద్దిగా నెయ్యి ఎక్కువ ఏమవుతుంది దీంట్లో అక్క. యాలక్కాయలు చూసుకో మరి ఎంత పొడి వేయాలి. చాలా అది 4 వేసుకుంటారంట. ఎక్కువే ఉంది ఇది. దానికి ఏంటంటే ఇంకా 2 అరటిపళ్ళు తీసుకురాదు. తాళ్ళు చిన్నవి కదా. 2 అంటే సైజు పెద్ద ఉన్నాడు. నీళ్ళు అడిగి ఇప్పుడు వీడియో తీస్తున్నా కదా, నువ్వే వెళ్ళు. వరిపిండి కూడా వేసుకుంటున్నారు. సో యాలక్కాయలు పొడితో వరిపిండి కలుపుకొని మిక్సీలో వేసుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు అది కూడా దీంట్లో వేస్తారు. మనం కూడా చూద్దాము. వరిపిండిలో పురుగులు ఉన్నట్టున్నాయి. ఇగో ఎండలో పెట్టుకోండి. ఎండలో పెడితే పోతుంది. ఏది గింజేసి కలపాలి. మర్చిపోయితే నీ గురించి వాటర్ వేద్దాం అనుకున్నాం, మర్చిపోయింది. దాని కూడా గంజి చిక్కగా ఉంటుంది కదా, టేస్ట్గా ఉంటుంది. అది ఇది వేసేనా చూసుకో, వాసన చూడు. సూపర్ వస్తుంది. పురుగులు ఉన్నాయమ్మా. ఏం కాదు, సరిపోదు మనకైనా. రైస్ పిండి సరే చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. పురుగులు నీసు తీసేది. సాయంత్రం మళ్ళీ వెళ్దాము. ఎండలో పెట్టండి. ఎండలో పెడితే పురుగు కట్టండి. అవి అన్నీ పంచాయతీలే ఆటగా. తొక్కలు తీసి ఇచ్చేయండి. అందుగారు కలిసి వస్తాయి. ఇందులో చేపలు వచ్చేస్తాయి. చేపలు రాకపోతే అక్కడే పడుకుంటాం. అన్నీ టెంట్ వేసుకుని ఇంటికొచ్చి పని సాయంత్రం ఫుడ్ వేసి తేపోతే వేసే విధానంగా ఇయ్యాలక్క. ఏం కాదు, పడతాయి. ఏం కాదు చింతల్లి, అట్లా చేపలకి అయ్యే కావాలి. ఇంకేమన్నా చాలే అక్క. ఇప్పుడు గంజి వేయాలట దాంట్లో, అందుకే గంజి వచ్చాను. ఫిల్టర్ చేయాలా కిషు? మరి కొద్దిగా రైస్ పడ్డదండి. ఏం కాదు, రైస్ కూడా తిట్టాయంట బాగానే. అయ్యి
మళ్ళీ పలచకుండకూడదు. మరి అవును. ఇప్పుడు గంజేసారనమాట. మీకు గంజి తెలిసి ఉంటుంది. అన్నం వచ్చిందండి గంజి. గంజి అంటే ఏంటో అనుకుంటారు మళ్ళీ. అన్నం ఉడికిన తర్వాత వాస్తాం కదా, అది గంజి అంటే. అది కొంచెం తీసుకుని కొద్దిగా వేయమ్మా. బాగా కలుపుతున్నారు. నేను ఇట్టనా పెట్టిపోతారు ఎడతారు అది తప్పించుకుంటా బతికి వెళ్ళి ఉంటారు జనాలు. బొండాలు పడేసావా చాలు మళ్ళీ తడకూడదు. బాగా కలుపుకుంటున్నారు. గుడ్లు చెడగొట్టు ఇందులో ఏంటయ్యి కోడిగుడ్లు. ఇంకా అక్కడికి వెళ్ళి కలిపొద్దు, వెళ్ళిపోయి రేపు పొద్దు ఏంటో రేపు పొద్దు ఏంటో కోడిగుడ్లు ఎక్కడ కలుపుతారా నువ్వే? ఇక్కడికి వెళ్తా మళ్ళీ అక్కడ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్తే అటాక్ ఇంకా మళ్ళీ అక్కడ కూర్చుని కలుపుకుని చేసి. ఒకటి చాలులే పుర్రు అయిపోద్ది. వెయ్యి అవుతా ఇంకా పొడి ఉంది అడిగి ఇందులో ఇలాగనుకో అంతే ఎడగొట్టు పెంకులు పడతాయి జాగ్రత్త. కోడిగుడ్డు కూడా కలుపుకుంటున్నారు. ఎన్ని కలుపుకుంటారు? 2 కలుపుతున్నారు. 2 కోడిగుడ్లు వేస్తున్నాం. 2 కోడిగుడ్లు వేస్తున్నారు. దీన్ని బాగా కలుపుకోవాలంట. జిగురు రావాలి మంచిగా, మరీ మెత్తగా ఉంటే ముద్ద కింద అవ్వాలి, జారిపోతుంది నీటిలో. అందుగురించని కొంచెం అంటే మరీ చేప పీక్కునిలాగా ఉండకూడదు. చేప కొరికితే మళ్ళీ ఊడి రావాలి. మరీ గట్టిగా అయిపోతే మళ్ళీ చేప తినలేదు. అలాగే మరీ పుర్రుగా కలిపితే నీటిలో కరిగిపోతుంది. అందుకే మీడియంగా ఇందులా కలుపుకోవాలి. అంటే ముద్దలానా? మీడియం జిగురుగా ఉండాలి, కొంచెం లైట్గా, గట్టిగా అవ్వకుండా. అది తెచ్చావా? హాట్ బాక్స్ తెచ్చావా? లేదు కదా. అది గుడి కొంచెం చిన్నగా కొందాం ఉంది మన ఇంట్లో. ఇది పోకూడదు, అదే గుడి పడిపోతుంది బయట ఉంటే. మొత్తం ముద్ద కింద అవ్వాలా? చాలా అలాగే ఫుడ్ కలర్ ఏమన్నా కలుపుతారా? వద్దు, ఫుడ్ కలర్ అది ఉండాలి కదా. ఫుడ్ కలర్ మనం తెచ్చా అది ఏది లేత ఇప్పుడు వద్దు, ఫుడ్ కలర్ వద్దు. అందాక ఇలాగే ఉన్నాయి. తర్వాత సాయంత్రం లేదు. మొత్తం ముద్ద కింద కలుపుతున్నారు. దాంట్లో ఇట్టాను చాలు. క్యారీ కవర్లు పెట్టు. ఇదిగోండి ముద్దగా తయారైంది. ఇది రెడీ అయింది. ఇప్పుడు చేపలకి కొంచెం పొడి తడుగు కూడా పట్టుకెళ్దాం. అక్కడ నీటిలో జల్లి ఫస్ట్ చేపలు నీటిలో అక్కడికి వచ్చేలా చేసి, తర్వాత ఇది మనం గేలం పెట్టుకుని గేలం ఇంకా మనం వేస్తాను. అక్కడ వేస్తారంట. ఏలూరు నది తెలుసా? ఏలూరు నది కదమ్మా, దగ్గరలో మాకు 3 కిలోమీటర్ల దూరంలో కాలువ ఉంది. ఆ కాలువలో వేస్తాం ప్రస్తుతానికైతే. ఈ కడిగిస్తున్నారు మీరు, బాగు పెట్టేసుకొని
ఈ పొళ్ళు కూడా లోపల పెట్టండి. తవుడు మేము కూడా పట్టుకెళ్తాం. ఇంకా స్టాప్ చేసి తర్వాత ఇదిగోండి బయలుదేరారు గేలాలకి. నుంచోరు అబ్బాయి, అటు నుంచి. అదిగోండి వెళ్తున్నారు వేటగాడు, పెద్ద వేటగాడు. అది ఆయన చిన్న వేటగాడు. బయలుదేరుతున్నాం. ఇదిగోండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.